లక్కీ ఛాన్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే 2025 సంవత్సరంలో బంగారం గెలుచుకునే అదృష్టం. ఆ అదృష్టవంతులు మీలో ఎవరు? 2 బంగారు కాయిన్స్ గెలుచుకునే అవకాశం. ఈ అదృష్టం ఎవరిని వరిస్తుందో మీరే పరీక్షించుకోండి. మనం 2 కొత్త ఛానల్ పెడుతున్నాం. ఒకటి, మీలో అదృష్టవంతులు ఎవరు? ఈ ఛానల్లో ప్రతి వీడియోకి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఇంకా రెండో ఛానల్ తంత్రనేత్రం. ఈ ఛానల్లో మీకు అదృష్టం పట్టడానికి అద్భుతమైన తంత్ర పరిహారాలు తెలియజేస్తాము. మీలో అదృష్టవంతులు ఎవరు? తంత్రనేత్రం 2 కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసి ఉంటుంది. అలాగే తంత్రనేత్రం ఛానల్ వీడియో లింకు కామెంట్ సెక్షన్లోనూ అలాగే డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది. మీరు చేయవలసిందల్లా వీడియో పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయాలి. అలాగే లైక్ చేసి కామెంట్ చేసి మీ పూర్తి అడ్రస్ 2 ఛానల్స్లో మెసేజ్ చేయండి. అలాగే 5 మెంబర్స్కి షేర్ చేసిన వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం. 2 ఛానల్స్లో 2 గోల్డ్ కాయిన్స్ గెలుచుకోవాలి అనుకునేవారు ఆ 2 ఛానల్స్ వీడియో లింకు కామెంట్ సెక్షన్లో ఉంటుంది. వీడియో పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసి కొత్త సంవత్సరంలో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఒక ఛానల్ నుంచి ఒకరిని అంటే మీలో అదృష్టవంతులు ఎవరు? ఛానల్ నుంచి ఒకరిని, తంత్రనేత్రం నుండి ఒకరిని విన్నర్స్గా ర్యాండమ్గా పిక్ చేసి ఉగాది రోజు డ్రా తీసి లక్కీ విన్నర్ని తెలియజేస్తాము. ప్రేక్షకులకు చిన్న విన్నపం, మెసేజ్లో మీరు మీ ఫోన్ నెంబర్స్ ఇవ్వకండి. మీకు ఎవరైనా ఫోన్ చేసి గోల్డ్ గెలుచుకున్నారు, జిఎస్టీ కట్టాలి అని అడిగే అవకాశం ఉంది. మేము గిఫ్ట్గా ఇస్తున్నాం. మీరు ఎటువంటి మనీ పే చేయవలసిన అవసరం లేదు. గెలుపొందిన విన్నర్ని వీడియో ద్వారా అనౌన్స్ చేస్తాం. మరి మీలో ఆ లక్కీ ఎవరు? ఈ వీడియోలో మీకు అమూల్యమైన బంగారం లభిస్తుందని ఆశిస్తున్నాను. నమస్తే. శ్రీమాత్రే నమః. చాలామంది వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నేను చేయబోయే అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరు చెప్పని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను. మరి ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి. 2025 మేషరాశి వారి ఆదాయ వ్యయాలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, వివాహం, కళాకారులకు, రాజకీయ నాయకులకు, ఆర్థిక జీవితం గురించి అలాగే పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ జాతక ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వలన ఆ చెడు ప్రభావం తగ్గుతుంది. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం వారు మేషరాశికి చెంది ఉంటారు. వీరి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి వారికి గురువు మే 15 నుండి 3వ స్థానమైన మిథున రాశి యందు, శని సంవత్సరమంతా వ్యయస్థానమందు లోహమూర్తిగాను, రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరమంతా తామరమూర్తిగాను సామాన్య ఫలితాలను ఇచ్చేవారుగా ఉన్నారు. వీరు చురుకైన స్వభావం కలిగి ఉంటారు. సమాజం, ప్రభుత్వం నుండి ప్రయోజనం పొందుతారు. సంపద వృద్ధి అవుతుంది. శీతల పానీయ వ్యాపారులకు అధిక లాభాలు కలుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉత్సాహం, నిరుద్యోగులకు పదోన్నతి ఉంటుంది. వ్యాపారస్తులకు గణనీయమైన పెరుగుదల ఉంటుంది. విద్యార్థులకు విద్యలో పురోగతి ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందకరంగా ఉంటుంది. శని సంవత్సరం ఆరంభంలో పూర్వభాద్రలో సంచారం వలన వీరికి ఆశాజనకమైన అవకాశాలు వస్తాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అవకాశాలు వస్తాయి. వృత్తి, వ్యక్తిగత రంగాల్లో పురోభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులను వృద్ధి చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు.
ప్రతి విషయాన్ని కష్టపడి శ్రమించి నిజాయితీతో సాధిస్తారు. శని వ్యయస్థానమునందు సంచారం వలన ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు ప్రభావితమవుతాయి. చీకటి మార్గాల ద్వారా ధనం సంపాదించాలనే వారికి ప్రతికూల పరిస్థితులు, శత్రువృద్ధి, ఆందోళన ఉంటాయి. వీరికి సంవత్సరం ప్రారంభం నుండి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. క్రమశిక్షణ లోపం వలన ధన విషయాల్లో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఖర్చులపై నియంత్రణ అవసరం. ఆరోగ్య సమస్యలు, నేత్ర సంబంధ రుగ్మతలు, విదేశీ నివాస అవకాశాలు, విదేశీ మార్గాల ద్వారా డబ్బు పొందే అవకాశాలు, 7-11 నెలల మధ్య అనారోగ్యం. వీరికి మిథున రాశిలో గురు సంచారం వలన సోమరితనం పెరిగి ప్రతి పనిని వాయిదా వేయటం, పనిచేసే చోట అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. అయితే ధార్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. స్నేహితులు, తోబుట్టువుల సహకారం లభిస్తుంది. మీకు సంతోషాన్ని కలిగించే విషయాలు చాలా ఉంటాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది. పరస్పర సంబంధాలు పెంచుకోవడం వలన సమస్యలు తొలగుతాయి. వ్యాపారం విస్తరించి ఆదాయంలో వృద్ధి కలుగుతుంది. పురోగతి సాధిస్తారు. సంతాన వృద్ధి అవుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. శాంతి సౌఖ్యాలు విస్తరిస్తాయి. సమాజంలో వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. తండ్రితో సత్సంబంధాలు నెలకొంటాయి. శుభకార్యాలు పూర్తవుతాయి. 12వ నెలలో గురువు తిరోగమనంలో మిథున రాశిలో ప్రవేశించినప్పుడు తోబుట్టువులతోనూ పనిచేసే చోట సహోద్యోగుల పట్ల మీ దురుసు ప్రవర్తన వలన సంబంధాల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. రాహు సంచారం వలన శుభ సూచనలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. దీర్ఘకాల సమస్యలు తీరతాయి. ప్రణాళికలు సజావుగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. స్నేహితుల మన్ననలను పొందుతారు. కొత్త వ్యక్తులు కలుస్తారు. కుటుంబ జీవితం కంటే మీ సామాజిక జీవితానికి ఎక్కువ శ్రద్ధ ఇస్తారు. అన్ని రకాల వ్యాపారస్తులు సానుకూల ఫలితాలను పొందడమే జరుగుతుంది. వ్యవసాయ రంగంలో వారికి, వ్యాపార రంగం వారికి విజయాలు అందుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా వేతనం పెంపు ఉంటుంది. 5వ స్థానంలో కేతు సంచారం వలన సంతానం, ఆరోగ్యం విషయం ఇబ్బందులు ఎదురవుతాయి. చదువులో వెనకబడతారు. చెడు సావాసాలకు లోనయ్యే పరిస్థితులు కనిపిస్తుంది. గురువార నియమాలు, దత్తాత్రేయ గురు సంబంధ ధ్యానాలు చేయటం వల్ల మేలు కలుగుతుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి కాలంగా, యోగదాయకంగా ఉంటుంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, అధికారుల మన్ననలు పొందుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలయందు పనిచేయ వారికి మంచి అభివృద్ధి, గుర్తింపు లభిస్తుంది. గతంలో ఉన్న కోర్టు కేసుల నుండి విముక్తి లభిస్తుంది. ప్రైవేటు కంపెనీల యందు పనిచేయ వాళ్లకు శని ప్రభావం వలన మరొక కంపెనీలో మార్పు తప్పదు. స్థానచలనం, గృహచలనాలు తప్పవు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం అవకాశాలు లభిస్తాయి. జీవితంలో స్థిరత్వం, ఉద్యోగంలో పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా నిరాశే ఎదురవుతుంది. రాజకీయ నాయకులకు గురుబలం బాగుంటుంది. శని బలం ఉన్నందున అనుకూలంగా ఉంటుంది. అధినాయకులతో సఖ్యత, ధన వ్యయం తప్పదు. ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం, ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. ఏదైనా ఒక పదవి తప్పక లభిస్తుంది. కళాకారులకు ఈ సంవత్సరం రాజ్యాధిపతి 11వ ఇంట ఉండటం చేత అంతా లాభదాయకంగా ఉండదు. గురుబలం వల్ల అవార్డులు, రివార్డులు లభిస్తాయి. గాయని, గాయకులకు నూతన అవకాశాలు లభిస్తాయి. టీవీ, సినిమాల్లో ఉన్న వారికి విజయాలు లభిస్తాయి. ఆర్థికంగా కూడా బాగుంటుంది. రుణాలు తీర్చెదరు. ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలం. మంచి లాభాలు పొందగలుగుతారు. హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకు అనుకూలమే. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కాంట్రాక్టుదారులకు గృహ నిర్మాణ పనులు చేయవారికి విశేష లాభం. వస్త్ర వ్యాపారం అంతంత మాత్రమే. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి విశేష లాభాలు. షేర్ మార్కెట్లో ఉన్నవారికి, సరుకులు నిల్వ చేయవారికి చాలా బాగుంటుంది. బంగారం, వెండి వ్యాపారస్తులకు స్వల్పంగా నష్టం తప్పదు. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుండటం చేత జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత
ఇంజనీరింగ్, మెడిసిన్, లా, బిఈడి, ఐసెట్ ఇటువంటి ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులను సాధించి సీట్లను పొందగలుగుతారు. క్రీడాకారులకు మంచి కాలమే అని చెప్పవచ్చు. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం పొందగలుగుతారు. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు 2 పంటలు ఫలిస్తాయి. శని 11వ ఇంట ఉన్నందున బాగుంటుంది. మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన రుణాలు తీర్చగలుగుతారు. కౌలుదారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు. స్థిరాస్తి వ్యయం, చేపలు, రొయ్యలు, చెరువులు, పౌల్ట్రీ నిర్వహించే వారికి లాభదాయకమే. మంచి దిగుబడి సాధించి లాభాలు పెరుగుతాయి. పండ్ల తోటల వారికి నష్టాలు. స్త్రీలకు ఈ సంవత్సరం కొంతమేర అనుకూలంగా ఉంటుంది. శని ప్రభావం వల్ల మనశ్శాంతి ఉండదు. ఆరోగ్య భంగం తప్పవు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, రాజీ పడటం మంచిది. ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ నిలిచి సుదూర ప్రాంతాలకు బదిలీ జరుగుతుంది. కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. విలువైన వస్తువులను కొంటారు. ఆప్త బంధువులను కోల్పోతారు. తీర్థయాత్రలు చేస్తారు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ తప్పదు. స్త్రీ సంతాన ప్రాప్తి. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం తప్పక జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. గురు, శనులు బలంగా ఉండటంచే మీ శక్తి సామర్థ్యాలు, మీ తెలివితేటల వల్ల కొన్ని కార్యాలు విజయవంతం అవుతాయి. చేయవలసిన శాంతులు. ఈ రాశివారు నరదృష్టి అధికం వల్ల మంగళవారం నియమాలు పాటించాలి. మీ గ్రామంలో గల శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. నవగ్రహ జపాలు, హోమాలు జరిపించిన మంచి జరుగుతుంది. మీకు వీలైనప్పుడు శ్రీశైలంలో జాగరణ చేయండి, లేదా నరఘోష, నవగ్రహ శాంతి యంత్రాలు ధరించినా మంచిది.